కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే రాగులతో జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ రాగి జావా బాగా ఉపయోగపడుతుంది. దీని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని 2-3 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. దీనిని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు నానిన బియ్యాన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 70% ఉడికాక ఒకసారి బాగా కలిపి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని ఇలా వాటర్లో మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఉడికినటువంటి రైస్లో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండిని కొంచెం కొంచెం పోస్తూ ఇలా కలుపుకోవాలి. లేకపోతే గడ్డలు కడుతుంది కాబట్టి ఇలా కలిపి ఈ విధంగా ఉడికి ఉంటుంది. దీనిని వేడివేడిగా పెరుగుతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి జావా రెడీ.